హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ హరిన్. సో ఈరోజు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. నాకు చాలా రోజుల నుంచి నేను ప్లాన్ చేస్తున్నా ఈ ప్లేస్కి వెళ్ళాలనేసి. సో మనం ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడికి వెళ్తున్నామంటే కేరళకి వెళ్తున్నాం. చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేసేదానికి. దాంట్లో మంచి మంచి ప్లేసెస్ అన్నీ నేను చాలా బాగా ప్లాన్ చేసి ఒక్కొక్క దానికి ఎంతెంత దూరం ఉంటుంది, లైక్ మనం ఏదేది కవర్ చేస్తే మీకు అది బాగా చూపించగలుగుతాను నా ద్వారా అనేసి నేను పక్కాగా క్లియర్గా నేను ప్లాన్ చేశాను. సో దయచేసి మీ సపోర్ట్ కావాలా. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అండ్ వాచ్ అవర్స్ కూడా చాలా తక్కువ ఉంది. కొంచెము మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకొంచెం నాకు మోటివేషన్గా ఉంటుంది. కానీ చాలా కష్టపడుతున్నా, బట్ అంత మనకి సపోర్ట్ దొరకడం లేదు. సో దయచేసి కొంచెం సపోర్ట్ చేయండి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 3:45. మనం ఇప్పుడు ఎప్పుడు రీచ్ అవుతానంటే ఆఫ్టర్నూన్ 2 o'clock రీచ్ అవుతాను అంటుంది. వితౌట్ బ్రేక్స్. విత్ బ్రేక్స్ అంటే మోస్ట్లీ 3 to 4 అయిపోతుంది అనిపిస్తుంది. చూద్దాం ఎట్లా ఏమి అనేసి. హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ హరిన్. ఇక్కడ ఒక 20 minutes బ్యాక్ ఇక్కడ ఒక ఫ్యూయల్ స్టేషన్లో పెట్రోల్ పట్టించాను. పెట్రోల్ పట్టించి వెంటనే నేను ఆఫ్ చేసి కీ తీశాను. ఆ తర్వాత ఆన్ చేశాను, ఆనే కాలేదు. ఒక 10 to 15 minutes వరకు టెన్షన్ పడుతున్నా. ఏరా అని థింక్ చేస్తా అంటే ఇదేదో మాల్ ఫంక్షన్ అవుతా ఉంది. ఆన్ అవుతుంది, కొంచెంసేపు కొమ్ముని ముట్టకుండా ఉంటే అది ఆన్ అవుతుంది, లేకపోతే మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. అందుకు నేనేం చేసినాను, గేర్లోకి వేసుకొని పుష్ స్టార్ట్ చేసినాను. ఇది మోస్ట్లీ బ్యాటరీ ఇష్యూనా లేకపోతే ఇది రిలేస్ ఇష్యూనా ఏమని తెలియదు. మనము ఆన్ ది వేలో వెళ్ళేటప్పుడు ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, ఏబిఎస్ లైట్ ఎప్పుడు ఒక 5 meters మూవ్ అవ్వగానే ఆఫ్ అయిపోతుంది. కానీ ఏబిఎస్ లైట్ మాత్రము ఇండికేటరు ఆ సింబల్ అనేది ఆఫే అవ్వలేదు. కొంచెం కొత్తగా అడ్వెంచరింగ్గా జరుగుతుంది. మన బైరా కొత్తగా ఏదో ఒక ట్విస్ట్ ఇస్తున్నాడు నాకు. కాసేపు చాలా టెన్షన్ పడ్డాను ఫ్రెండ్స్, చాలా టెన్షన్ పడినా. మార్నింగ్ ఏంట్రా ఇది అనేసి. ఇది జంప్ స్టార్ట్లో స్టార్ట్ అవుతుంది అంటే ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది అంటే 3 issues ఉండాలి. ఒకటి రిలేస్, లేకపోతే మన సీట్ కింద ఒకటి యూ క్లాంప్ అని ఉంటుంది. ఆ 2. థర్డ్ వచ్చేసి బ్యాటరీ ఇష్యూ ఉండాలా. ఈ మూడిట్లో ఏదైనా ఒకటి ఉండాలా. లెట్స్ సీ ఏం జరుగుతుందో. సో ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఒక పెద్ద ఇష్యూనే వచ్చింది. అది ఇక్కడ ప్రాబ్లం ఏరా అంటే, ఇక్కడ లోపల చూస్తే ఇక్కడ థర్మల్ క్యాప్ ఉంటుంది. దానివల్లనే నిన్న వాటర్ వాష్ చేసాం కదా, ఆ క్యాప్ ఏదో బయటకు వచ్చేసినట్టుంది. దానివల్లనే లూజ్ కనెక్ట్ అవుతుంది అనుకుంటా. ప్రాపర్ సప్లై లేదు. ఎందుకంటే నేను ఇక్కడ స్టార్టర్ ఇవ్వగానే టిక్ అనేసి నిలిచిపోతా ఉంది. సో ఎందుకంటే స్పార్క్ ప్లగ్స్ ఏమో బాగున్నాయి. ఎందుకంటే ఇది ఇరీడియం కాబట్టి. ఇక్కడే ఒక బైకర్ అయిన పాపము నాకు హెల్ప్ చేస్తున్నాడు. తను కేరళ ఇడికికి వెళ్తున్నాడు. கரெக்டாக தான் இருக்குது. டைட் பண்ணுங்க. லூஸாக இருக்குது. இது பிடிச்சிருக்கிறேன், விடுங்க.
எடுக்க மாட்டேங்குது. எங்கண்ணா ஃபோன் பண்ணீங்க? It actually it's off only, bro. ஓஃபா? Yeah. This is it's off. ஆக்சுவலிக்கு போனேன். So two set of friends. இந்த போல்ட் எங்க இருக்கு? It's not even getting turned on, bro. பேட்டரி வந்து எடுக்கவே இல்லை. போனா? Yeah, that's what happening. ஸோ பெட்டர் நீங்கள் ஒரு ஷாப்புக்கு போனால் கரெக்டாக இருக்கும். இல்லைன்னா நாம் ஏதோ செஞ்சுனா அது மிளகும் சொல்லி Yeah. சீட்டியை முடிச்சிருக்கீங்க. ஏதாவது பண்ணலாம் அது வந்து கரெக்டாக வராது. ஏன்னா இது கரெக்டாக அனலைஸ் பண்ணுற ஒருத்தரால தான் கரெக்டாக பேசிக்கலி நாம் யாரும் அந்த பக்கத்தில் ஷாப் இருக்கா? సో ఫ్రెండ్స్ ఇది ప్రాబ్లము. మీరే చూస్తున్నారు కదా, ఒకటా రెండా. அது வந்து ஒர்க் ஷாப். If we go to mechanic, they will find it out, bro. That is a mechanical shop, bro. Where? That one. Shit. Bro, can you call him, no? సో ఫ్రెండ్స్, ముందర అక్కడ కేఎల్ అనే బైకర్ వెళ్తున్నాడు కదా, తనే నాకు హెల్ప్ చేసిండేది. పాపం ఆల్మోస్ట్ ఒక 3 to 4 kilometers వరకు నాకు ట్వయింగ్ చేసుకొని వచ్చాడు. మళ్ళీ ఇక్కడ ఒక పంచర్ షాప్ కనబడింది, చెక్ చేశాం. కొంచెం ఇది బ్యాటరీకి ఉన్న థర్మల్ స్క్రూ కొంచెం లూజ్ ఉన్నింది, టైట్ చేసినాం, అయినా అదే ప్రాబ్లం వస్తుంది. సో కరూర్లో ఆల్మోస్ట్ ఒక 23 kilometers ఉంది కరూర్కి. సో అక్కడికి ఆల్మోస్ట్ ఇప్పుడు 9 అయిపోయింది కాబట్టి ఓపెన్ చేసింటారు సర్వీస్ సెంటర్. సో అక్కడికి వెళ్ళి మనము ఇప్పుడు చెక్ చేపియాలా. టైం ఎంత అవుతుందో తెలీదు. టోటల్గా నాకు మైండ్ మాత్రం అప్సెట్గా ఉంది. పాపం తన పేరు కూడా అడగలేకపోయినా, ఎందుకంటే అంత అప్సెట్గా ఉంది నాకు. సో ఇప్పుడు మనం అంటే ఇక్కడ క్యాన్సిల్ చేసి కరూర్ రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ అని లొకేషన్ వేయాలి. వన్స్ కరూర్ దగ్గరికి వచ్చిన తర్వాత లేట్ అయింది. ఎనివే చెక్ చేయించుకొని వెళ్దామనేసి అని ఉన్నా, మళ్ళీ ఫర్దర్ ప్రాబ్లం ఏమన్నా రాకుండా ఉండేదానికి. బ్యాటరీ రిలేస్ క్యాప్స్ ఉంది కదా, దాన్ని ఖచ్చితంగా చెక్ చేపియాలా. దేవుడా, ఏంట్రా అబ్బా ఇది. సో ఫ్రెండ్స్, ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంది, కరూర్కి వచ్చాను డీవియేషన్ తీసుకొని. ఇక్కడ ఉన్నారో లేదో కూడా తెలియదు. மேம் சர்வீஸ் சென்டர் சார், இதுக்கு பக்கத்தில் ஒரு மண் ரோட் இருக்கும், அந்த சைட் பின்னாடி வந்தீங்கன்னா பேக் சைட் தான் சார். எங்கம்மா கொஞ்சம் காமிக்கிங்க. இங்கேயா? ஓ, இந்த மண் ரோடா? அதில் உள்ளே போயிட்டு ரைட் கட் பண்ணிங்கன்னா இதே பில்டிங் பின்னாடி. ஓகே. சார், நான் பெங்களூர்லேருந்து வந்திருக்கிறோம். இது 2-3 வாட்டி ஆட்டோமேட்டிக்காக அப்படியே ஷட் டவுன் ஆகுது. ரன்னிங்லேயே அப்படியே ஆஃப் ஆகுது. அது இப்போ கூட நான் இப்போ பாருங்கள் ஆன் பண்ணுறேன், இங்கே பாருங்கள், அவ்வளோதான். டிக்குன்ட்டு எடுக்க மாட்டேங்குது. அந்த கொஞ்சம் பாருங்கப்பா. நான் ஆக்சுவலி கேரளா போயிட்டுருக்கிறேன். புஷ் பண்ணிட்டு எனக்கு ஃபுல்லு ஸ்ட்ரென்த்தே போயிடுச்சு. சார், எங்கே வைக்கணும்?
அப்படியே தள்ளிட்டு வந்தீங்களா? அங்கே ரிமூவ் பண்ணுங்களா? இது தள்ளிட்டு எனக்கு ஸ்ட்ரென்த்தே போயிடுச்சுப்பா. ரொம்ப టైర్డ్గా இருக்கு. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది సోలో రైడింగ్ అనేది. మీకు యాక్చువల్గా చెప్పాలంటే అంత ఆషామాషి కాదు. ఇక్కడ కొంచెం పాత పన్నుపా ఎన్నా இருக்குது అంటే బండి ఎత్తుకొని వెళ్ళారు. ఏం చూసారో చెక్ చేయాలి. ఇక్కడ కరూర్ రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర ఉన్న కంప్లీట్గా చెక్ చేసాము. రిలేస్ ఏమైనా పోయిందా, లేకపోతే చిన్నది ఫ్యూజెస్ క్లాంప్ లాగా వస్తుంది, అదేమన్నా పోయిందా అనేసి చెక్ చేశారు. సో ఆన్ అవుతుంది, మళ్ళీ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో అందుకు ఫైనల్గా వాళ్ళు ఒకసారి బ్యాటరీ కొత్తది ఆంబ్రాన్ వేశారు. దాన్ని వేసి చెక్ చేస్తామని చూశారు. చెక్ చేసిన వెంటనే అది రన్ అవుతుంది. సో సేమ్ అంటే ఆ పాత బ్యాటరీ వచ్చేసి ఆల్మోస్ట్ క్లోజ్ బై 2.7 months అయిపోయింది. అంటే 2 years 7 months అయిపోయింది. దానికి వారంటీ వచ్చేసి 2 years నాకు ఇచ్చేటప్పుడే చెప్పారు. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ అది 3,800 సమ్ చేంజ్ వస్తుంది. బట్ దీనికి వారంటీ అంతా లేదు. సో మనం ఇప్పుడు ఎంత అమౌంట్ అవుతుందో దానికి ఏం చూసి మనం పే చేయాలా, ఇలాంటి సిచ్యువేషన్స్ అంతా వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఆ పిల్లోడు కూడా టెస్ట్ డ్రైవింగ్కి తీసుకొని వెళ్ళాడు. ఏమైనా ఆఫ్ అవుతుందా చెక్ చేసేదానికి. చూద్దాం. ఎందుకంటే ఆ పాత బ్యాటరీ వేసినప్పుడు ఇట్లా అంటే టిక్ అనేసి ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే నాది స్పార్క్ ప్లగ్స్ అంతా కొత్తవి, చాలా కొత్తవి. అండ్ వైరింగ్స్ అంతా చెక్ చేశారు, అంతా కరెక్ట్గా ఉంది. ఆ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ బ్యాటరీతోనే. సో ఫైనల్గా చూద్దాం సార్ట్ అవుట్ అయిందా. సో లెట్స్ సీ ఏం జరుగుతుందో. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేసి 10:29 అవుతుంది. సో ఇక్కడ మురుగన్ మోటార్స్ దగ్గర వచ్చేసి ఫైనల్ మొత్తం చెకప్ చేశారు. తను వినీత్ టెక్నీషియన్ నాకు అసిస్ట్ చేశాడు. సో ఫైనల్గా తను ఒక రౌండ్ వెళ్ళేసి చెక్ చేశాడు. సో నో ఇష్యూస్. సో ఇంకా ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది. ఇంకా మనం బ్యాక్ టు బ్యాక్ పేస్ చేసుకొని వెళ్ళిపోవాలా. ఓకే, లెట్స్ గో. ఓకే, ఓకే తంబి, థ్యాంక్ యూ. Thank you, sir. See you. Almost 3,900 rupees పడింది. గట్టిగానే పడింది. వాగమాన్ అడ్వెంచర్ పార్క్ అని ఉంది. దీని లోపల వెళ్ళాలనుకుంటా. చేజీ ఓపెన్ గ్లాస్ బ్రిడ్జ్ మేలే, గ్లాస్ బ్రిడ్జ్ అమ్మాడి. ఫైనల్గా మనము వాగమాన్ గ్లాస్ బ్రిడ్జ్కి వచ్చేసాము. అబ్బా అబ్బా, హెవీగా ఉంది ఇది. మనం ఈ లైన్లో పోతే మంచిది. అబ్బా, హౌ మచ్ చేచి? 35. ఓకే. గ్లాస్ బ్రిడ్జ్ వేర్? లెఫ్ట్ సైడ్. ఓకే. ఇక్కడ చూశారు కదా, ఎంట్రన్స్ వచ్చేసి టైమింగ్స్ 9 AM నుంచి 5 AM ఉంది. ఎగ్జిట్ టైం వచ్చేసి 5:30.
నేను కరెక్ట్గా ఎనీవే సమ్హౌ రీచ్ అయిపోయాను. ఫీజ్ 25 10 ఓకే. అది చూడండి పైన వచ్చేసి పైన వీ లవ్ వాగమాన్ అనేసి అని ఉంది. సో మనము గ్లాస్ బ్రిడ్జ్ చూడాలంటే ఈ లెఫ్ట్లో వెళ్ళాలా. బోటింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా ఫ్యామిలీ కూడా కపుల్స్ కూడా వస్తే ఇక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు. బుకింగ్ ఆఫీస్ ఇక్కడ ఉంది. కిడ్స్ పెడల్ అన్నీ ఉన్నాయి. ஸோ இங்கே கிளாஸ் பிரிட்ஜ் எங்கே இருக்குது? గ్లాస్ బ్రిడ్జ్ అదా? టికెటింగ్ ఓకే. పార్కింగ్ ఓకే. సో ఫ్రెండ్స్ వచ్చేసాము. మనకి తెలియదు కదా ఎక్కడున్నామని. ఫ్రెండ్స్ ఇది స్కై రోలింగ్ అంట. అక్కడ చూస్తే అదో ఆ స్కై రోలింగ్ అంటే అక్కడ నుంచి ఇక్కడ ఇలా దీని లోపల తక్కువ వెళ్ళేది. మళ్ళా ఆ సైక్లింగ్ కూడా రోప్ సైక్లింగ్. బాగా ఎండకైతే బాగా తడిసిపోయినాను. ఇక్కడ మీరు బ్యాగ్ చూస్తే ఒక్క నిమిషం ఉండండి. మనకి టికెట్ వచ్చేసి ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్కి వచ్చేసి 250 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇది ఓపెన్ వచ్చేసి టిల్ 5 o'clock. మార్నింగ్ మోస్ట్లీ 10 o'clock చూశాను అక్కడ. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 10 o'clock to 5 o'clock. మోస్ట్లీ 5:30కి అంతా ఎగ్జిట్ అయిపోవాలా. సో ఇక్కడ మీరు వెనకాల చూస్తే ఉండండి. ఇక్కడ చూసారా ఫుల్ పారాగ్లైడింగ్ అంతా ఉంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసి సైక్లింగ్ జరుగుతుంది. మళ్ళీ రోల్ సైక్లింగ్ ఒకటి బాగుంది. అంటే అక్కడ మీరు ఇక్కడ ఒక చిన్న బిల్డింగ్ చూసారు చూడండి. అక్కడ వైట్ కలర్ కార్ కనబడుతుందా? ఇక్కడ వైట్ కలర్ కారు అదే. అక్కడే మనము కౌంటర్లో తీసుకోవాలా. ముహూర్తంలో గ్లాస్ బ్రిడ్జ్ అనేది కన్యాకుమారిలో వెళ్ళాను. కానీ కన్యాకుమారిలో ఉన్నంత పెద్ద గ్లాస్ బ్రిడ్జ్ కాదు. బట్ కేరళ స్టేట్లోనే ఇక్కడ ఇది పెద్ద గ్లాస్ బ్రిడ్జ్ కట్టారు. సో ఇక్కడ చూడొచ్చు ఫుల్. కానీ మోస్ట్ స్కారియస్ట్ థింగ్ వచ్చేసి కన్యాకుమారిలో వచ్చేసి అక్కడైతే సీ మధ్యలో కట్టారు. ఇక్కడైతే ఒక ఫుల్ హోలీ షిట్ డామ్ మ్యాన్. కింద చూస్తే మాత్రం ఖచ్చితంగా ఫ్రెండ్స్ నడవలేరు. ఓ మై గాడ్, కింద చూస్తే మాత్రం ఖచ్చితంగా నడవలేరు పక్కా. చూడండి ఇలా ఉంది లొకేషను. సో మనం వచ్చేసి అక్కడ ఫుట్వేర్ డ్రాప్ చేసేసి ఇక్కడ రావాలా. సో ఇది చూడండి ఇలా ఉంది. ఓ మై గాడ్, ఇక్కడ చూడండి. సో మనము కింద చూస్తే మాత్రం నడవలేము. సో మనము పైనే చూసుకొని వెళ్దాం, ఓకేనా? కింద చూస్తే ఎవడు ఎంత వాడైనా కానీ నడవలేడు. నాకైతే కింద మాత్రం చూడకుండా నేను నడుస్తున్నా. ఆ ముఖంలో మీకు భయం కనపడుతుంది అనుకుంటా. కింద చూస్తే మాత్రము ఇంకా తడిసిపోతున్నట్టు అలా ఉంది. నేను కింద మాత్రం చూడదలుచుకోలేదు. కానీ ఈ బ్యాటరీ ప్రాబ్లం వల్ల కానీ ఎలాగోలాగా నేను ఎక్కడ లంచ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా తొందరగా రీచ్ అయిపోయాను. సో క్రేజీ ఉంది స్పాట్ మాత్రము. ఇది ఎవరైనా వీక్ హార్టెడ్ ఉంటే మాత్రం దయచేసి ఇక్కడ రావద్దండి. ఏయ్ హలో, ఏయ్ బ్రో, డోంట్ షేక్ బ్రో. వై ఇస్ దట్? చూసారు కదా ఎంత స్కేరియస్ట్గా ఉందంటే స్కేరియస్ట్గా ఉందండి. ఎవరైనా వీక్ హార్టెడ్ కానీ అండ్ కన్సీవ్ అయిన వాళ్ళు కానీ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్న వాళ్ళు కానీ దయచేసి ఇక్కడ రావద్దండి. ఎందుకంటే చాలా ప్యానిక్ అవుతారు. నార్మల్గా హెల్తీగా ఉన్న వాళ్ళు కానీ కొంచెం ప్యానిక్
చూడాలంటే సీనరీ మాత్రము ఏకుంది అసలు. చూడండి సో ఫైన్, మీకోసము ఎంతో కష్టపడి నేను ఇక్కడ ఈ వాక్మాన్ గ్లాస్ బ్రిడ్జ్కి వచ్చాను. నేను చాలా వరకు చూసిన, అంతగా ఎక్కువ వీడియోస్లో కూడా కనబడలేదు. సో అందుకనేసి నేను ఈ అద్భుతమైన ఈ చాలా భయంగా ఉంది. అసలు దీనిపైన ఊపుతుంటే అసలు జారిపోతుంది. సో ఐ హోప్ మీకు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ కొంచెం స్కారీగా ఉన్న వాళ్ళకి, చాలా భయం ఉన్న వాళ్ళకి ఇది చాలా స్కారీగా ఉండొచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు మంచి ఎక్స్పీరియన్స్, అండ్ నాకైతే ఇక్కడ లైవ్గా ఎక్స్పీరియన్స్ అయితే మస్తు ఉంది. సూపర్గా ఉంది. నాకైతే చాలా ఇంత దూరం వచ్చిన దానికి వర్త్ అనిపించింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 5:30కి ఇక్కడ క్లోజ్ చేస్తారు. మ్యాక్సిమం ఒక పర్సన్స్ అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకి వచ్చేసి మ్యాక్సిమం 5 to 10 minutes మాత్రమే. ఓన్లీ 5 minutes, ఓన్లీ 5 minutes అంతా. సో మనము జస్ట్ ఇక్కడ, ఎందుకంటే ఎక్కువ జనాలు ఉన్నా కానీ అది కొంచెము బేర్ చేసేదానికి కష్టమవుతుంది కదా. ఎక్కువ క్రౌడ్ ఉంటే కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో అందుకనేసి వాళ్ళు ఇంత 5 minutes అనేది ఒక వాళ్ళకి టైం అనేది ఇచ్చారు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. సో మరొక వీడియోలో కలిసేంత వరకు చూస్తూనే ఉండండి మన వీడియోస్. నేను మీ హరిన్, సైనింగ్ ఆఫ్. బాయ్. సో ఫ్రెండ్స్, వాగమాన్లో అయితే ఫుల్ వర్షం, అంటే వర్షం నా అవతారం చూడండి నేను ఎలా ఉన్నానో. ఇక్కడ కోటియంలో నేను ఆల్రెడీ అగోడాల నుంచి రూమ్ బుక్ చేశాను. వచ్చేసరికి 7:20 అయిపోయింది. సో కొంచెం చాలా అంటే చాలా ఎగ్జాస్ట్, ఎందుకంటే నేను ఆ ప్లేస్కి వెళ్ళాలనేసి ఎక్కడ సరిగ్గా తినకుండా బ్యాక్ టు బ్యాక్ అలానే నాన్ స్టాప్లో వచ్చేసాను. అందులో వేరే చాలా అంటే చాలా, ఈ రైడ్ మాత్రం వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు. అట్లా ఇట్లా కాదు. సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ థమ్స్అప్. నవ్వుతూ వెళ్ళాలా, నవ్వుతూ ఫేస్ చేయాలా, నవ్వుతూ అన్ని సాధించాలా అనేసి నా ఇది. సో అలానే, సో మరొక వీడియోలో కలిసేంత వరకు నేను మీ హరిన్, సైనింగ్ ఆఫ్. బాయ్. మీకు రూమ్ చూపిలే కదా, చూడండి ఇద్దరు రూమ్. చాలా బాగుంది రూము. బాగుంది, నీట్గా. బాత్రూమ్ కూడా చాలా బాగుంది. ద గుడ్ బడ్జెట్ ప్రైస్. అగోడాలో బుక్ చేశాను, 950 రూపీస్ పడింది. ఇంత మంచిది చూడండి, ఎంత బాగుంది. ఇట్లా ఉండాలా రూమ్ అంటే. కబోర్డ్స్ పెట్టుకునే కూడా కబోర్డ్స్ కూడా ఇచ్చారు, ఫ్లాస్క్ ఇవన్నీ ఇచ్చారు. చూడండి ఎంత బాగుంది. జస్ట్ జేకే లాడ్జ్ కోటియం అని టైప్ చేయగానే మీకు వచ్చేస్తారు. ఓకే. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఆల్మోస్ట్ అన్నీ ప్యాక్ చేసేసినాను. సో నేను ఇలా ఉన్నానంటే, సో మనం ఒక ప్లేస్కి, ఒక ఏషియన్ టెంపుల్కి, అతి భయంకరమైన టెంపుల్కి వెళ్ళబోతున్నాము. ఇప్పుడే మేము చూడొచ్చు, బైరాన్ కూడా కాస్త వార్మప్లో పెట్టేశాను అంతే. సో పొద్దున్నే చూడండి కోటయంలో ఇలా ఉంది. నిన్నంతా దుమ్ము లేపేసింది వర్షము. ఎందుకంటే ఫుల్ ఎండ ఉండడం వల్ల, మెయిన్ ఎండ అంటే ఒక హ్యూమిడిటీ, అంటే చాలా వేడిగా ఉన్నింది. మీరు ఫ్యాన్ వేసుకుంటే కూడా చెమటలు పడుతుంది, ఏసీ వేసుకుంటే పర్లేదు. సో ఏసీ రూమ్ ఇచ్చాడు కాబట్టి కాస్త బచావు నేను, లేకపోతే అంతే నా పని. సో ఇప్పుడు టైం చూస్తే ఎగ్జాక్ట్లీ 6:41 అవుతుంది. నేను 7:43కి చేరుతాను అని చూపిస్తుంది. 1 hour ఎగ్జాక్ట్లీ
ఫ్యూయల్ 3 పాయింట్స్ ఉంది. మనము బైరాలో 20,046 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకున్నాము సక్సెస్ఫుల్గా. యాక్చువల్గా నిన్ననే చెప్తామనుకున్నా, బండి కాస్త మన బైరా ట్రబుల్ ఇచ్చేసరికి నాకు మైండ్ ఏం పని చేయలేదు. సో నౌ ఇట్స్ ఫైన్, ఆల్ ఫైన్. వా బాగా ఉందండి మార్నింగ్ రైడ్ మాత్రము. కేక్ ఉంది, అట్నే షార్ప్ కర్వ్స్. పొద్దునే ఇలా బాగా రైడ్ చేసినామనుకో, మనోడికి బ్రీతింగ్ కూడా బాగుంటుంది. వాడు చూడు ఎలా వస్తున్నాడు, 2 వీలర్ రోడ్డు కింద చూసుకుంటూ వస్తున్నాడు రోడ్డు. అరే ముందు ఉంటే బండి చూడరా అంటే. ఇప్పుడు వచ్చేసి ఆలపూస మదురై రోడ్లో ఉన్నాము, అంటే ఆలపువా అంటే అలపి అనేసి. సో మీరు ఇక్కడ చూడవచ్చు పైన, ఇక్కడ చోటానికేరు 22 కిలోమీటర్స్ అని చూపిస్తుంది ఎగ్జాక్ట్లీ. సేమ్ అట్నే ఎర్నాకుళం కూడా ఇదే. సో ఈ సర్కిల్ నుంచి మనం రైట్ వెళ్ళాలా. ఇదేదో బ్రిడ్జ్ సూపర్ ఉంది, లొకేషన్ కూడా బాగుంది. ఆ పైన వచ్చేటప్పుడు ఆన్ చేసిందా బాగుండు. సో ఫ్రెండ్స్, ఇదే చోటానికారా భగవతి అమ్మ టెంపుల్ అనేసి, చాలా ఏషియంట్ పిలిగ్రిమేజ్ ప్లేసెస్ ఇది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే ఇదే టెంపుల్ చూడు, ఆల్మోస్ట్ అక్కడ వరకు ఉంది. అద్దా మెయిన్ ఎంట్రన్స్, ఇంకోటి వచ్చేసి బ్యాక్ ఎంట్రన్స్ ఉంది. సో ఇక్కడ మనం ఏమన్నా కావాలంటే కూడా షాపింగ్స్ అవి చేసుకోవచ్చు. సో ఫుల్ ఒక మారి నాకు లోపల రాగానే వేరే వైబ్స్ వస్తుంది. బా, మండపం గోపురం ఎంట్రన్స్ ఇదే. ఈ లోపల నుంచి ఇలా రావాలా. చూడండి ఎంత బాగుంది టెంపుల్. సో మనము ఇప్పుడు వచ్చేసి అక్కడ క్యూ ఏదో పెద్దదిగా పోతుంది, కానీ అమ్మాయిలు వచ్చేసి ట్రెడిషన్లోనే రావాలా, అబ్బాయిలు వచ్చేసి పైన టీషర్ట్ దిగేసి లోపల వెళ్ళాలా. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నావు కదా, కీరివాగు భగవతి అమ్మ క్షేత్రం అంట. సో ఇక్కడ చూసిండేది వచ్చేసి మీరు చోటానికారా భగవతి అమ్మ టెంపుల్. ఇక్కడ వచ్చేసి ఈ టెంపుల్ కింద ఉంది. సో దీని కింద వెళ్ళగానే మనకి ఇక్కడ పవర్ఫుల్ అమ్మవారి గుడి ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లోనే ఎవరైనా దెయ్యం పట్టింటే కానీ, నెగిటివ్ ఎనర్జీ కానీ, ఇంట్లో కానీ చాలా రోజుల నుంచి ఏదైనా పేతంత్మ కానీ అట్లా ఏమైనా వాళ్ళ ఒంట్లో ఉంటే, సో ఇక్కడ అది అనేది విరుగుడు అవుతుందంట. అంటే ఎవరైనా చేతబడి చేస్తే కూడా అది ఇక్కడ విరుగుడు చేస్తారంట. అక్కడ చిన్న గుడి ఉంది కదా, అదే అమ్మవారి ఉన్న గుడి. చాలా ప్రయత్నం. అక్కడ ఒక చెట్టు కనపడుతుంది చూడండి, ఆ చెట్లో కూడా ఏమైనా మనం అనుకుంటే అక్కడ కడితే అది ఖచ్చితంగా తీరుతుందంట. సో మన టైం తీసుకున్నా కానీ అంత తొందరగానే అది మొత్తము మనకున్న ప్రాబ్లమ్స్ కూడా ఎవరైనా వేరే చెడుపు చేసినా కానీ, మన తెలిసిన వాళ్ళు కానీ తెలియదు అట్లా విరుగుడవుతుందంట. సో పైన వచ్చేసి చోటానికారా 2 అమ్మవారు చాలా పవర్ఫుల్ టెంపుల్స్ అంట. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ కోనేరంతా ఉంది. సో లోపల తీయచ్చో లేదో తెలీదు, అందుకే నేను ఇక్కడే
ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు లోకల్ వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ బొమ్మలు ఇవన్నీ కట్టారు చూడండి, అది వాళ్ళ యొక్క నమ్మకం అంటారు. కానీ వేరే వాళ్ళని అడిగితే అది ఎవరికైనా చెరుపు చేసిన వాళ్ళకి ఇట్లా వాళ్ళకి వచ్చి కడతారు అనేసి అని చెప్తున్నారు, అంటే విరుగుడవుతుంది అనేసి. అట్లే కాదు, మళ్ళీ ఈ చెట్టు కూడా ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ కూడా చాలా బొమ్మలన్నీ కట్టారు. అబ్బా ఎంత పెద్ద చెట్టు చూడండి. చాలా అంటే చాలా తడిసిపోతున్నాను. ఇప్పుడు అక్కడ ఎందుకు బాంబులాగా పెళ్ళిస్తున్నారంటే శత్రువు నివాసన, అంటే శత్రువు అనేది వెళ్ళిపోవాలా అనేసి 50 రూపాయలు కట్టి తీసుకోవాలంట. నా వెనకాల కనబడతాను చూడండి, ఇదే కౌంటర్. అక్కడ తీసుకొని పోతే వాళ్ళు టికెట్ ఇస్తే వాళ్ళు ఇచ్చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న షాపింగ్ చేస్తామనేసి ఉన్నా. ఇక్కడ గుడి నుంచి ఇలా నడుచుకొని వెళ్తానే ఇక్కడ రైట్ సైడ్లో ఉంది. సో ఇక చిన్న ఉన్నాయి, అది షాపింగ్ చేసుకునేసి ఇంకా బ్యాక్ టు మనము రూమ్కి వెళ్ళిపోవాలా. మీరు అక్కడ నుంచి గుడికి ఇలా వస్తే వెనుక నుంచి ఇలా పైన పార్కింగ్ వెళ్తుంది. ఆ లెఫ్ట్లోనే విష్ణు హోటల్ అని ఉంటుంది. సో చాలా బాగుంది అక్కడ. ఇడ్లీ, వడ, దోశ కూడా చాలా బాగుంది, మసాలా దోశ. ఇది వాళ్ళు ఏమి కోకోనట్ ఆయిల్ అంతా వేయలేదు, మామూలు రీఫండ్ ఆయిలే వేసిండేది. సో అమ్మ అందరినీ కాపాడు, ఇదే ఫైనల్గా దేవుడిని ఎలాగో చూసేసినాం, సంతోషం. టైం చూస్తే 9:34 అవుతుంది. 1 అవర్ 12 మినిట్స్ చూపిస్తుంది. 10:50కి చేరుతాము అనేసి. సో ఎనీవే పెట్రోల్ కూడా టాప్అప్ చేసేసాను కాబట్టి వన్స్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఏదేదైతే ఉందో నీట్గా అన్నీ ప్యాక్ చేసేసి జస్ట్ రైడింగ్ గేర్స్ అంతా వేసుకొని రెడీ అయిపోతాను. బా నాకు ఇప్పుడే ఏమో తృప్తిగా ఉంది అమ్మవారిది చూసిన తర్వాత. కానీ ఆ కింద ఉన్న అమ్మవారు చూసినప్పుడు మాత్రము చాలా ఇది ఏదో ఒక తెలియని అనుభూతి కలిగింది. ఇమాజిన్ చేసుకుంటారు కదా, అలా ఇమాజిన్ అయిపోయింది నాకు ఫ్యూ సెకండ్స్ అక్కడ జరిగేది, అక్కడ అన్నీ. సో ఐ హోప్ ఈ వీడియో మీరు మొత్తం చూశారనుకుంటా. సో దయచేసి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, దయచేసి. ఇంత కష్టపడి వచ్చి నేను మీకు చూపిస్తున్నాను దాని యొక్క ఒక్కొక్కటి ఏమి, ఎందుకు ఈ గుడి ఇంత ఫేమస్ అనేది నేను మీకు వివరంగా చెప్తున్నా. లోపల వచ్చేసి కెమెరా నాట్ అలౌడ్ కాబట్టి నేను అందుకనేసే మీకు బయట నుంచే నేను మీకు కొంచెం నాకు ఎంత అవుతుందో అంతే నేను వీడియో తీయగలిగాను. ఐ హోప్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే, నా పేరు హరీన్, నేను వీకెండ్ మోటార్ రైడింగ్, ఎక్స్ప్లోరింగ్, ట్రావెల్ ఇలాంటి మంచి మంచి పిలిగ్రిమేజ్ ప్లేసెస్, గుళ్ళు, గోపురాలు కాకుండా ఇంకా అప్డేట్లో చేయాలంటే ఫుడ్ బ్లాగ్స్ కూడా రాబోతుంది. ఓన్లీ బైక్ కంటెంట్ అంటే కాదు, చాలా చాలా అప్గ్రేడ్ చేయబోతున్నా. సో ఏదైనా ఉంటే మన ఛానల్లో ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఉంటుంది, చూడండి, సపోర్ట్ చేయండి. మంచి గుడి, మీ ఫ్యామిలీతో కూడా రండి. టైం చూస్తే ఇప్పుడు 12:15 అవుతుంది. 157 కిలోమీటర్స్, 4:12కి రీచ్ అవుతాను అంటుంది. ఫైనల్లీ చాలా ఎండగా ఉంది. లోపల ఏసీ వేసుకున్నాను కాబట్టి ఏం తెలియదు, కానీ బా డోలు తీరిపోతుంది అసలు. ఈ జాకెట్ వేసుకొని కారిపోతుంది నాకైతే. వన్స్ నేను అక్కడ రీచ్ అయిన తర్వాత నేను మీతో కలుస్తాను. సో ఫ్రెండ్స్, ఇదే రామ్స్ గెస్ట్ హౌస్ నేను తీసుకుంది. ఐ మీన్ తిరువనంతపురంకి రీచ్ అయిపోయినా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 4:22 అవుతుంది. కరెక్ట్గా 4:22 తిరువనంతపురంకి రీచ్ అయిపోయినా.
ఇక్కడ రామ్ గెస్ట్ హౌస్ అనేసి తీసుకున్నాను అగోడాలో. అక్కడ పాపము ఇక్కడ ఉన్న మేనేజరు చూపించారు, మీరు అగోడాలో బుక్ చేయొద్దాం సార్, మీ డీటెయిల్స్ మాకు చూపిదు, మా డీటెయిల్స్ మీకు చూపిదు, ఎవరో అదర్ కంట్రీ డీటెయిల్స్ అంతా చూపిస్తుంది. రామ్ గెస్ట్ హౌస్ అనేసి మనం గూగుల్లో సెర్చ్ చేయగానే అందులో బుకింగ్ అనేసి డైరెక్ట్గా కానీ వేరే వెబ్సైట్లో వీళ్ళది ఎందులో వేశారో అందులో బుక్ చేసుకోవచ్చు అంట. ఇది రూము, ఆయన ఏసీ. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను మొత్తము ప్రైజింగ్ అంతా ఎంత అనేసి. బాగుంది చూడండి, చిన్నది కరెక్ట్గా ఉంది, సింగిల్ రూమ్ చాలు, ఒక మనిషికి సరిపోయేది. అండ్ బాత్రూమ్ చూపిస్తా. ఓహో, బాత్రూమ్ అయితే వేరే లెవెల్. ఫ్రెండ్స్, వన్స్ ఫ్రెష్ అప్ అయిపోతాను, తొందరగా స్నానం చేసుకొని ఇక్కడ ఇప్పుడు మనం ప్రజెంట్ ఎక్కడికి వెళ్తున్నామంటే శ్రీ పద్మనాభ స్వామి గుడికి వెళ్తున్నాము. ఆయనని దర్శించుకోవాలా. ఈరోజు పొద్దున్నే చూడడానికి ఏదైంది, సో బాగా ఇది తరిగిపోయినాను కాబట్టి తొందరగా వెళ్ళి స్నానం చేసుకొని రెడీ అయిపోయేసి ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్ ఒక 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్, పెద్ద దూరం ఏమి కాదు. సో ఇది కొంచెం పైకి ఉంది, కాకపోతే బాగుంటుంది, మంచి ప్లేస్ అనేసి. సో వన్స్ నేను రెడీ అయిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దట్ స్టే ట్యూన్. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరే వచ్చేసాము. ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చాలా ఉన్నాయి షాపింగ్ చేసేదానికి. అమ్మో, రష్ ఎక్కువ ఉంది. నేను చెప్పానా లేదా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది అనేసి? ఎంత ఉంది షాపింగ్ చేసేకి. ఇక్కడ బాగా గట్టిగానే పెట్టినాడు. నాకేందో శివాజీనగర్లో ఎంటర్ అయినట్టుంది. అమ్మో, ఇప్పుడు పార్కింగ్కే మెయిన్ పెద్ద హెడేక్. ఇక్కడేదో ఇన్ని నాగలమ్మ ఉంది. ఓ, ఇది తిరువనంతపురంది కోనేరు. ఎంత బాగుంది చూడండి. చూడండి, అనంత పద్మనాభ స్వామి క్షేత్రం లో కింగ్ ఉన్నారు. ఆ కింగ్ పేరు వచ్చేసి శ్రీ మార్తాండ వర్మ. అతను కట్టించిండేది. ఈ మొత్తం ఫుల్ సరౌండింగ్ గోడనే ఉంటుంది. ఎక్కడ పార్కింగ్ చేయాలో చేయకూడదో అని కూడా తెలియదు నాకు, ఏడ పార్కింగ్ ఉందనేసి. సో ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకునేదానికి, లైక్ పంజా. సడన్గా ఇప్పుడు అందరు చేంజ్ చేసుకోవాలంటే ఇబ్బంది కదా, సో అందుకనేసి. ఎంత బాగుంది చూడండి. ఇక్కడే ఆ క్లాక్ కూడా ఉండేది. నేను మీకు ఈ స్క్రీన్లో ఫోటోలో పెడతాను చూడండి, చాలా బాగుంది. ఈరోజు చాలామంది రష్ ఎక్కువ ఉన్నారు, ఎందుకంటే శనివారం కదా. సో ఇక్కడ వచ్చేసి క్లాక్ రూమ్ ఉంది. యాక్చువల్గా గోప్రోలో నన్ను వ్లాగ్ చేయనీయలేదు. సెక్యూరిటీ వచ్చేసి మీరు ఆ కెమెరా అయితే లోపల పెట్టండి అన్నారు. సో ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి, మీకు చూడొచ్చు. క్రౌడ్ అయితే భయంకరంగా ఉన్నారు. ఇది వచ్చేసి మన కావాల్సిన అన్ని దుస్తులు ఇవన్నీ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇవన్నీ నాట్ అలౌడ్.
ఇప్పుడు వర్కాలకి స్టార్ట్ అయిపోయినాం. అన్ని లగేజ్ అంతా తొందరగా తెచ్చి ప్యాక్ చేసి బయటానికి కొంచెం వార్మప్లో పెట్టేశాను. 1 hour 12 minutes 42 kilometers. 11:20కి అలా రీచ్ అవుతాను అని చూపిస్తుంది. మనం చిన్నగా వెళ్దాం, ఎందుకంటే మన రూమ్ చెక్ ఇన్ వచ్చేసి 1 PM. సో మనం దారిలో ఎక్కడైనా ఏదైనా ఉంటే తినేసి వెళ్దాం. సో చూసుకోవచ్చు, ఇదే రామ్స్ గెస్ట్ హౌస్, ఫేర్ ప్రొహిబిటెడ్ ఇవన్నీ. ఓకే, ఆల్ సెట్, లెట్స్ గో. నమ శివాయ. ఏడుకొండలవాడ. యాక్చువల్గా 2-wheelerకి అయితే ఇలా వస్తే లోపల పార్కింగ్ ఉంది. కార్లో వస్తే కూడా వాళ్ళకి పార్కింగ్ ఉందంట. సో నో వరీస్. ఇక్కడెక్కడో వెనకాల వాళ్ళది పార్కింగ్ స్లాట్ ఉందంట. అదే యా చేటా, టేక్ దిస్ ఫోటో. యువర్ ఫుల్ గెస్ట్ హౌస్ విల్ కమ్ ఇన్ ద వీడియో. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. This you took, right? Okay. Bye Cheta. Unga pere? Prasad. Oh, bye Cheta. Put the comment also on this. Yeah, sure. చాలా బాగా చూసుకున్నాడు. భలే యాక్టివ్గా భలే మాట్లాడతాడు ఆయన. మనము ఇక్కడ నుంచి వర్కాలాకి వెళ్తున్నాము. ఆన్ ది వేలోనే ఏమైనా మంచి సీనరీస్ ఖచ్చితంగా దొరుకుతాయనేసి నేను గూగుల్ అంతా రీసెర్చ్ చేస్తే మంచి రూట్ ఇది. సో మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఆ నోటిఫికేషన్ రావాలంటే ఫస్ట్ గుడిలో గంట ఉన్నట్టు మన ఛానల్లో కూడా ఒక గంట ఉంటుంది, టంగని కొట్టేయండి. నేను వేసే వీడియోస్ మీకు మిస్ కాకుండా నోటిఫికేషన్ దారిలో వచ్చేస్తాయి. సో అంటిల్ దట్ స్టే ట్యూన్. ఇది వర్కాల పోయేదారిలో ఒక సూపర్, మీరు ఇక్కడ చూడొచ్చు, సేమ్ కన్యాకుమారి ఎలా ఉందో దానిలాగానే ఈ బ్రిడ్జ్ కూడా. అటు సైడు నీళ్ళు, ఇటు సైడు చిన్న నదిలాగా, అక్కడ సముద్రము. వా, చాలా బాగుంది వ్యూ. అక్కడ పోయేదానికి దారి కూడా ఉంది, ఎట్లా పోవాలో తెలియదే. ఓ, దీనిలో ఈడ స్పేస్ ఉంది. వా, బ్యాక్ వాటర్స్ సూపర్గా ఉంది. బ్యూటిఫుల్ చర్చ్ కూడా కట్టారు ఇక్కడ. దగ్గరలో ఏమైనా మీకు ప్రాబ్లం వస్తే కోస్టల్ పోలీస్ స్టేషన్ కూడా ఉంది. అక్కడ ఆల్రెడీ కానిస్టేబుల్స్ ఎవరో 2 ఉన్నారు అక్కడ. ఆ బీచ్ స్మెల్ వస్తుంది నాకు. ఐ కెన్ స్మెల్. బా, వాయబ్బా, చూడండి. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇక్కడే ఉంది. ఇక్కడ ఉన్న ఇల్లులంతా ఉంది. ఎంత బాగుంటుంది చెప్పండి. ఆడే బీచ్, పొద్దున్నే సాయంత్రం పోయి అట్లా కూర్చొని ఉంటే అంత బాగుంటుంది. వా, ఏమైనా క్రేజీనే. ఎవరైనా ఈ రూట్లో ట్రావెల్ చేస్తుంటే స్లోగా రండి, ఎందుకంటే ఇది ఊరు. చాలామంది ఇంట్లో ఉండే వాళ్ళంతా బయటే ఉన్నారు. ఎవరైనా పిల్లలు సడన్గా వచ్చారంటే ఇంపాక్ట్ అవుతుంది. దయచేసి కొంచెం సేఫ్
స్లో స్పీడ్లోనే రండి, విచ్ యూ కెన్ కంట్రోల్ వెల్. చూడండి ఇట్లా వస్తూ ఉంటారు, ఇట్లా బ్లైండ్ కార్స్ కూడా వస్తున్నాయి అక్కడక్కడ. $14 kilometers ఉంది, 11:15 చేరుతాను. ఓ ఏందో ఇదేదో ఫోర్ట్ ఉంది, ఓ లైట్ హౌస్. వర్కాలలో చర్చెస్ ఎక్కువ. ఫైనల్గా వచ్చాము, ఇదే హెలిప్యాడ్. కానీ ఈ నుంచి ఎట్లా పోవాలో తెలియదు, ఆ డౌన్ ఎట్లా వెళ్ళాలో తెలియడం లేదే. ఎవరైనా అడిగితే అన్నా బాగున్నా. ఎట్లా పోవాలో తెలియదే. ఇట్లా పోవాలా. ఇక్కడ కూడా ఏదైనా ఆయుర్వేదిక్ అంతా ఉంది. టాటూ స్టూడియో, వా స్వామి, ఇక్కడ ఉంది ఇది. ఓ హియర్ ఇట్ ఈస్. సో ఫ్రెండ్స్, గాడ్స్ ఓన్ కిచెన్లో నేను ఆపం ఎగ్ కర్రీ తీసుకున్నా. ఇదే మెటా విలాస్, బాగుంది కదా. సో ఇదే ఆఫీస్ అనుకుంటా. చూశారు కదా, ఇలా ఉంటుంది మెటా విలాస్. మనకి బాగా నీడ, సైలెంట్గా ఉంది, పక్షులు కూడా చాలా బాగుంది. అగోడాలో బుక్ చేస్తే 1200 వచ్చేసి మామూలు సింగిల్ రూమ్ అట్ట. సపరేట్ అక్కడ బయట మీరు స్టార్టింగ్లో వీడియోలో చూసింటారు, గోపురం లాగా, ఐ మీన్ ఇట్లా హంట లాగా. అది వచ్చేసి విలా వచ్చేసి 2500 సమ్ చేంజ్ అంట, విత్ ఏసీ ఇస్తాడంట, పెద్దదంట. ఇది చూడండి ఈడ ఎంత బొక్కలాగా ఉంది. ఇక్కడ చూడండి ఇది ఎట్లా ఉంది. ఏమన్నానా సరే, ఏదో బ్యాచులర్గా ఐ మీన్ సింగిల్గా వచ్చినాను కాబట్టి సరిపోయింది. ఏమన్నా ఫ్యామిలీతో ఇట్లా ప్లేస్కి వచ్చింటే దయచేసి ఈ దరిద్రపు మెటా విలాస్కి రావద్దండి. 2600 రూపాయలు నొక్కేస్తున్నారు. ఏదేదో చెప్తారో, వీళ్ళకి అగోడాకి ఎట్లా కనెక్షన్ ఉందో తెలియదు. కానీ ఇది చూడండి, ఇక్కడ కూడా ఏందో హోల్స్ లాగా ఉంది. ఇంతే, ఈ ఫ్యాన్ అంతే, ఇంకేం లేదు. ఇంతే ఇంతే. అది బాత్రూము, నా థింగ్స్ పెట్టుకునే కూడా జాగా లేదు. చూడండి అంతా ఈ పక్కన పెట్టిండా, ఏడ పెట్టుకోవాలని చెప్పండి. సో దయచేసి రావద్దు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూశారు కదా, ఇప్పుడు ఇది విల్లా అంట. పైన ఇలా కట్టారు, ఇక్కడ ఏసీ ఉంది. సో ఇక్కడ చూస్తే మనకు ఒక టేబుల్, ఇక్కడ ఒక చైరు, బాగా పెద్దది, విశాలంగా పెద్దది ఇచ్చాడు. సో ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, ఐ మీన్ కిచెన్ ఏమన్నా వండుకునేది.
ఇది బాత్రూము. చూడండి, ఇది బాత్రూమ్. సో ఏమైందంటే అగోడాలో చూస్తే 1200 రూపీస్ అనేది చిన్నది సింగిల్ రూమ్ అంట. ఆ సైడ్ సింగిల్ రూమ్స్ 3 ఉన్నాయి. అవి వచ్చేసి చాలా చిన్న రూమ్స్ అంట. దాంట్లో వీళ్ళకి ఓన్లీ కమిషన్ మాత్రము 600 అట్లా వస్తుందంట. కానీ అగోడా వాడు ఏం చేస్తున్నాడంటే బుక్ చేసేటప్పుడు మనకి అదే ఏసీ రూమ్ లాగా చూపించేసి ఇది చేస్తున్నాడు. అది ఏందో, అది ఏం గోల్మాలో వీళ్ళది రాంగా వాళ్ళది రాంగా నాకు తెలియడం లేదు. మొత్తానికి ఇప్పుడు నాకు అక్కడ అయితే ఇప్పుడు ఒక వేడి బాక్స్లో ఎత్తుకొని పోయి నేసేసి మూసేస్తే ఎలా ఉన్నావు చెమట్లు కారి అలా అయిపోయి నా ఫేస్ చూస్తే తెలుస్తుంది. 2 అవర్స్గా ఆడే ఉన్నాను, నా వల్ల కాలే. మళ్ళీ నెగోషియేట్ చేసి లేదు సార్ మీరు కావాలంటే 1500 రూపీస్ పే చేయండి, మేము మీకు సపరేట్ రూము ఇది ఏసీ ఇస్తామన్నారు. సో 1500 రూపీస్ పే చేసి అలా కాలేదురా బాబు. ఎందుకంటే ఇక్కడ ఎండ ఎక్కువ తట్టుకోలేము. ఎందుకంటే బెంగళూరుకి అలవాటు పడిన వాళ్ళు ఇక్కడ అస్సలు ఉండలేరు. ఎందుకంటే మెయిన్ పక్కనే బీచెస్ ఉన్నాయి కాబట్టి హ్యూమిడిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకనేసే కొంచెం ఇట్లాంటి ప్లేసెస్కి ఎక్కడైనా వెళ్తే మీరు డైరెక్ట్గా వెళ్ళండి. ఈ బగోడాలు అంతా మీరు బుక్ చేయకండి. లక్కీగా ఏమో నాకు ఆ అగోడాలో ఒకదాన్ని బుక్ చేసిన దానికి అక్కడున్న విల్లా ఓనర్స్ నాకు కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నారు. కాబట్టి మీరు చూసింటారు వీడియోస్లో ఫస్ట్ నేను ఎక్కడ దిగాను అక్కడ కూడా నాకు రీజనబుల్గా ఏసీ రూమ్ ఇచ్చారు. ఇక్కడ కూడా నాకు ఏసీ రూమ్ ఇచ్చారు, చాలా బాగుంది. సో ఇక్కడ మాత్రం కొంచెం అటు ఇటు జరిగి నేను పే చేసిన దానికి నాకు దొరికింది, లేకపోతే ఆ ఉడుకులోనే సచ్చిండాలా నేను. సో కొంచెం కాషియస్గా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా జటాయు ఎర్త్ సెంటర్. ఇక్కడనే ఉంటారనుకున్నా, కానీ ఈ ప్లేస్లో కూడా చాలామంది ఉన్నారు. మనము అక్కడ బైక్ పార్కింగ్ వచ్చేసి అక్కడ ఉంది. సో కార్ పార్కింగ్ అంతా ఇక్కడ చేసుకోవచ్చు. సో ఇక్కడే కౌంటర్స్. సో టికెట్స్ ఇక్కడ తీసుకోవాలా, ఇలా నుంచి ఇలా వచ్చి ఇక్కడ నుంచి వచ్చి అక్కడ క్యాష్ ఓన్లీ అంటున్నారు. చూడండి, సో మనకి కింద వచ్చేసి ఈ ఎంట్రీ టికెట్ మాత్రము 266 రూపీస్. ఈ సపరేట్గా ఇక్కడ అమ్ముతారంట. అది వచ్చేసి ఏమో తెలీదు ఎంత అనేసి. ఇటు చూడండి, సెక్యూరిటీ చెక్ ఇట్లా ఉంటుంది. అబ్బా వాళ్ళే ఉంది అక్కడుంది. ఫుల్ టికెట్స్ అంతా తీసుకునేదానికి చాలా బాగా పెట్టారు. సో ఇంతకుముందు మళ్ళీ రెడీ చేస్తున్నారు అనుకుంటాను. అక్కడ సెక్యూరిటీ చెకింగ్, బ్యాగ్ అంతా చెక్ చేసిన తర్వాత మనం ఇక్కడ నుంచి వెళ్ళి కేబుల్కి ఇక్కడ తీసుకోవాలి. సింగిల్ ఓకే చేట. సో ఫ్రెండ్స్, రోపే ఇది టికెట్ కౌంటర్ ఇక్కడే. సో వన్స్ పే చేసిన తర్వాత ఫ్రెండ్స్ 289 రూపీస్ అంట. ఇక్కడ వెళ్ళేది వెయిటింగ్ పీరియడ్ ఉన్నట్టుంది. ఎండ అంటే చాలా ఎండగా ఉంది, అసలు కావడమే లేదు. స్కాన్ చేసినారబ్బా, చల్లగా ఉందబ్బా స్వామి. ఇక్కడ ఫుల్ వెయిటింగ్ పీరియడ్లో ఉంది. అమ్మో, అసలు లోపల ఏసీ కానీ లేకుండా ఉండింటే రోస్ట్ అయిపోతాము, అంత హెవీగా ఉంది. మనకి సపరేట్గా ఇప్పుడు కేబుల్లో పోబోతున్నాం. నేను ఫస్ట్ టైము ఎక్స్పీరియన్స్ చేయబోతున్నా కేబుల్ కార్లో వెళ్ళేది. ఎలా ఉంటుందో తెలీదు, కానీ ఎండ వాయించేస్తుంది అనేసి అని చెప్పాడు ఎంట్రన్స్లో నాకు బైక్ టికెట్ తీసుకునేటప్పుడు. చూద్దాం ఎలా ఉంటుందో. సో ఎంతైనా మన మిస్ట్రీ రామాయణం కదా, జటాయు కదా, ఖచ్చితంగా మీకు క్లియర్గా చెప్తాను ఎవరు జటాయు అనేసి. స్టే ట్యూన్. ఈ స్నాక్స్ ఏమన్నా కావాలంటే కూడా ఇక్కడ ఉన్నది. ఎవరైనా పిల్లలు ఆకలేస్తా అంటే అట్లా కూడా తినచ్చు.
గ్రౌండ్ ఫ్లోర్లో ఎంట్రీ టికెట్ 266, ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో 289 కేబుల్ కార్కి. సెకండ్ ఫ్లోర్ ఉంది ఈ కేబుల్ కారు. చూద్దాం ఎలా ఉంటుందో. మామో ఇది చూడండి, ఇటు నుంచి ఇక్కడ ఫుల్ రొటేట్ అయ్యి ఆ నుంచి అలా పైకి వెళ్ళేసి తీసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తుంది. క్రేజీ ఉంది కదా. ఐ మీన్ స్పీడ్గా మూవ్ అవుతుందో స్లోగా మూవ్ అవుతుందో తెలియదు. అంటే ఇక్కడ ఇట్లుంది క్యూ, ఇలా 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 రావాలా. మామో ఈ ఎండలో హాట్ బాక్స్ ఉడికిపోతున్నాం. ఇదే కానీ చలికాలంలో వచ్చింటే చాలా బాగా ఎంజాయ్ చేసి ఉండొచ్చు. కానీ వన్ థింగ్ ఏమంటే చలికాలంలో వస్తే ఈ వ్యూ పాయింట్ అనేది మనం అస్సలు చూడలేము. బట్ ఈ కొంచెం సమ్మర్లో ఏంటంటే ఈ వ్యూ ఎలా ఉందనేసి మనకు కాస్త చూడగలుగుతాము. అంత స్పీడ్ లేదు, అంత స్లో లేదు, మోడరేట్గా వెళ్తుంది స్పీడ్ కూడా. సో వన్స్ ఎంత పైన ఉన్నానో నేను మీకు చూపిస్తాను. రౌండ్ నుంచి ఇట్లా నేను వీడియో ఎండింగ్లో చెప్తాను రియల్ జటాయు ఎవరు, అసలు ఎవరు, ఏమి సంగతులు అనేసి. జటాయు సంపది అనే ఇద్దరు అన్నతమ్ముళ్ళు. వీళ్ళిద్దరూ ఒకరోజు పందెం కట్టుకుంటారు. ఎవరు అతివేగంగా సూర్యుడిని దగ్గర వెళ్ళి రీచ్ అవుతారో పందెం కట్టుకుంటారు. సో ఆ పందెంలో ఇద్దరు జటాయు మళ్ళా వాళ్ళ అన్న సంపది ఇద్దరు అతివేగంగా వెళ్తూ ఉంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే జటాయుకు వచ్చేసి ఎక్కడ తమ్ముడు వేడికి తట్టుకోలేడు, మెయిన్గా వేడికి తట్టుకోలేడు. సో అప్పుడు సంపది ఏం చేస్తాడంటే తన రెక్కలు పెద్దదిగా తీసి జటాయుకి అడ్డంగా పెడతాడు. అప్పుడు ఏమవుతుంది, తన రెక్కలు కాలిపోయి పైనుంచి కింద పడిపోతాడు. సో అప్పుడు జటాయు వెళ్ళిపోతాడు. సో ఈ జటాయు వచ్చేసి సీతాదేవిని ఎందుకు కాపాడిందంటే వాళ్ళ దశరథ మహారాజు సీత వాళ్ళ నాన్నకి వచ్చేసి ఇప్పుడు ఎట్లా పెంపుడు జీవిలో ఎలా ఉంటుందో అట్లా వాళ్ళ నాన్నకి పెంపుడు జీవి అనేది ఈ గద్ద. సో జటాయు. సో అట్లా తనని కాపాడేదానికి వెళ్ళినప్పుడు అది రెక్కలు నరికేస్తాడు. ఆ రెక్కలు నరకగానే పైనుంచి నొప్పికి తనలాడుతా కింద వచ్చి కుప్పకూలిపోయి చనిపోతుంది. సో అప్పుడు సీత కోసం వెతుకుతుండగా ఏమవుతుందంటే ఎవరు ఇది సంపది వచ్చేసి చెట్టు మీద కూర్చొని ఉంటాడు. ఆహా మనకు ఆహారం దొరికింది తిందాంలే అనేసి వస్తాడు. అప్పుడు ఆంజనేయ స్వామి
ఇది జాంబవంతుడు, వీళ్ళందరూ ఉంటారు. ఇట్లా వాళ్ళ జరిగిందే స్టోరీ అంతా చెప్పగానే, అవునా నేను చూశాను, ఇట్లా ఆ రోజు నేను ఎగరలేను, నా చేతులు కాలిపోయింది, అవునా మీ తమ్ముడు జటాయు చనిపోయాడు అనేసి అని చెప్తాడు. కన్నీళ్ళతో బాధగా ఇదయ్యేసి ఫలానా దగ్గర సీతాదేవిని అపహరించుకొని వెళ్ళాడు అనేసి సంపది చెప్తాడు. సో సంపది వాళ్ళ తమ్ముడిని రాముడు చూసేదానికి వస్తాడు. అప్పుడు లాస్ట్లో ఇట్లా నేను కాపాడడానికి ఎంతో ప్రయత్నించాను రామయ్య, నా వల్ల కాలేదు అంటే అప్పుడు చనిపోతుంది. అప్పుడు రాముడిది పాదం కూడా ఇక్కడే ఉందంట. సో అక్కడ అది కూడా వెళ్ళి నేను చూపిస్తాను. సో ఇది ఎవరు జటాయుకు ఎలా ఇక్కడ వచ్చి పన్నాడు అనేసి. రాముడు వచ్చాడు పైనుంచి చనిపోయి కింద పడిపోయింది, రావణ వచ్చాడు, అది కాదు అసలు. ఎలా సంపది ఎవరు, జటాయు ఎవరు, వీళ్ళిద్దరు అన్నా తమ్ముళ్ళు సూర్యుడి దగ్గర ఎలా రీచ్ అయ్యారు, ఇది మెయిన్ స్టోరీ వీళ్ళు బిహైండ్. జస్ట్ సింపుల్గా వచ్చి వాళ్ళు ఇక్కడేమి పడలేదు. సో మనం ఇప్పుడు అక్కడ చూసేదానికి వెళ్దాం. ఓకే, సో ఫ్రెండ్స్ ఇదే రాముడిది పాదం వచ్చేసి ఇక్కడ ఉంది. సో మనము ఇట్లా వెళ్ళేసి చుట్టుకొని రావాలా. ఇది మోస్ట్లీ రాముడి టెంపులే ఉండాలనుకుంటా. ఇక్కడ వచ్చేసి దక్షిణమూర్తి పెట్టారు, ఇక్కడ వచ్చేసి మహాగణపతి పెట్టారు. సో కింద వచ్చేసి ఈ దారి ఉంది కదా, అక్కడ వచ్చేసి చెప్పులు పెట్టేసి రావాలా, ఎందుకంటే దేవుని గుడి ఉంది కాబట్టి. స్వామి సత్యానంద సరస్వతి గారు. ఇది రాముడు పాదం వచ్చేసి ఇలా ఉంది, అంటే కరెక్ట్గా మన పాదం ఎలా వచ్చి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఫింగర్స్ ఉన్నాయి ఇలా. అప్పుడు పాదమే ఎంత పెద్దది ఉందంటే ఇంకా ఆయన ఎంత పెద్దదిగా ఉంటాడో తెలియదు. కరెక్ట్గా ఈ టెంపుల్ నుంచి ఇలా వచ్చారంటే ఈ వెనకాల ఉంది. 4:45కి ఈ టెంపుల్లో రాముడిది పూజ అనేది జరుగుతుందంట. సో చూద్దాం. సో ఫ్రెండ్స్, పూర్తి వీడియో చూశారు కదా. ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చుతుంది అనుకుంటాను, ఎందుకంటే చాలా కష్టపడి వచ్చాను నేను ఇక్కడ ప్రతి ఒక్కటి ఈ ఎండలో తీయాలంటే. ఎందుకంటే మంచి టైంలో ఉన్నప్పుడు అది కంప్లీట్గా మనకి వ్యూ అనేది సరిగా తెలీదు. సో అందుకనేసే కొంచెం నేను యాక్చువల్గా ఎండకి తట్టుకోలేను, పర్లేదు అయినా మనం తీయాలా అనేసి, చూపించాలా క్లియర్గా అనేసి నేను కొంచెం ప్లాన్ చేసుకొని వచ్చాను. సో చాలా బాగా అద్భుతంగా ఉంది. అది ఎవరు కట్టారో ఎలా కట్టాడో ఆల్మోస్ట్ 10 years పట్టిందంట అది కట్టేదానికి. సో మీరు వీడియోలో చూడొచ్చు పూర్తిగా. సో ఇలాంటి మంచి వీడియోస్ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా గుడిలో గంట ఉన్నట్టు మన ఛానల్లో కూడా ఒక గంట ఉంటుంది, టంగని కొట్టేసింది. నేను వేసే వీడియోస్ మీకు మర్చిపోకుండా నోటిఫికేషన్ ద్వారాలో వచ్చేస్తుంది. సో ఇదండి ఈరోజు ఫుల్ మిస్టరీ ఇది. సో హెల్మెట్ లేకుండా రైడ్ చేయకండి. సో మరొక వీడియోలో కలిసేంత వరకు చూస్తూనే ఉండండి మన వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్. నేను మీ హరిన్, సైనింగ్ ఆఫ్. బాయ్.